ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో నా ప్రియమైన సహోదరి సహోదరులందరికీ జీసస్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినమంతటికి విశేషమైన కృప, దయ, కాపుదల, సన్నిధి, సమాధానము, సంతోషం మీ అందరికీ ఆ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రియమైన వారులారా, దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనము బోధించబోతూ ఉన్నాం. శ్రద్ధ భయభక్తులు కలిగి దేవుని వాక్యం వినాలని, ఆలకించాలని, అనేకులకు వాక్యమును అందించి దేవుని పరిచర్యలో పాలి భాగస్తులుగా మార్చబడాలని ప్రేమపూర్వకంగా మీ అందరినీ కోరుకుంటున్నాను, ఆశిస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, కొద్ది నిమిషాలు మన వాక్యాన్ని ధ్యానిద్దాం, చదువుదాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి. చదవబడిన వాక్య భాగంలో మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి. ప్రియమైన వాళ్ళారా, గత దినాల్లో నేను చెప్పినట్లుగానే పౌలు గారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అనిపిస్తుంది. అది ఎందుకో తెలియదు. పౌలు గారు అంటే నాకు ఎంత ఇష్టమో చెప్పలేను. మరి ఆ ఇష్టపూర్వకంగా దేవుడు నాకు ఈ మాటలు బయలుపరుస్తున్నాడో తెలియదు. కానీ పౌలు గారి గురించి చెప్తూ ఉంటే నా ఆశ తీరట్లేదు. పౌలు గారి గురించి చెప్తూ ఉంటే ఇంకా చెప్పాలని, ఇంకా తెలుసుకోవాలని, ఇంకా ఏమి దాగి ఉందో, ఇంకా తన పరిచర్లో మనం నేర్చుకోవాల్సినటువంటి సంగతులు ఏమైనా ఉన్నవేమో అని బైబిల్ చదువుకున్న కొలది ఆసక్తి పెరుగుతుంది, ఒక ఆశ్చర్యం కలుగుతుంది. కనుక చెప్పకుండా నేను ఉండలేను. దేవుడు ఎంత పౌలు గారి మీద నాకు ఒక దృష్టి నిలిపించాడో, దేవుడు బయలుపరిచిన కొలది నేను పౌలు గారి గురించి చెప్తూనే ఉంటాను. దీన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి ఒక త్యాగపూరితమైన వ్యక్తి, ఇటువంటి ఒక మాదిరికరమైనటువంటి సేవకుడు నీకైనా నాకు చాలా అవసరం. పరిచర్యను ప్రారంభించాం కదా, మరి పరిచర్య పరిస్థితులు ఇలా ఉండాలి, పరిచర్య అంటే ఇలా చేయాలి, పరిచర్యలో ప్రాణార్పణముగా పోయబడాలి అని నేనుడానికి ప్రభు ఈ మాదిరికరమైనటువంటి పౌలు గారిని నాకు బయలుపరుస్తున్నాడో ఏమో తెలియదు. నాకు కూడా పౌలు ఇదివరకు పెద్దలు ఎంతమంది చెప్పారు. నా వ్యక్తిగత విషయంగా నేను పౌలు గారి గురించి చదువుతూ ఉన్నప్పుడు ఎంతో తెలియనటువంటి వైరాగ్యం, అంటే ఒక ఉజ్జీవం నాకు కలుగుతుంది. కనుక నేను పౌలు గారి గురించి చెప్తూ ఉన్నప్పుడు ఎంతో సంతోషిస్తున్నాను, అలాగే దేవుని కూడా స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినాన్ని కూడా పౌలు గారి గురించి నేను చెప్పబోతూ ఉన్నాను. శ్రద్ధ భయభక్తులు కలిగి వినాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. చదవబడినటువంటి వాక్య భాగంలో అపోస్తులు రాసిన పత్రిక అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనములో, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు ప్రార్థించుచు దేవునికి కీర్తనలు పాడుచూ ఉండిరి. పౌలు గారు అర్ధరాత్రి వేళ అది 12 గంటలు కావచ్చు, 1 గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు, అర్ధరాత్రి వేళ దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు స్తుతించుచు ఉండేది. నేను అంటాను, పౌలు గారికి అర్ధరాత్రి వేళ ప్రార్థించాల్సినటువంటి అవసరం ఏముంది? అర్ధరాత్రి వేళ ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండిరి. ఎక్కడ? ఏ శ్రమలలో కూర్చొన్నా?
ఎక్కడ ఆయన అర్థం చేసి మహాసభలలో పౌలు గారు ప్రార్థించింది అన్ని చోటన, పౌలు గారు ప్రార్థించింది అందరు గౌరవించి ప్రత్యేకించబడినటువంటి ఒక స్థానంలో కూర్చోబెట్టి సమయంలోన ప్రియమైన వాళ్ళారా, పౌలు గారు మధ్య వేళ ప్రార్థించింది ఒక సాలలో, ఒక చెరసాలలో మధ్యరాత్రి వేళ. అసలు పౌలు గారు చెరసాల అసలు పౌలు గారు చెరసాలకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, వెళ్ళాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, అసలు వెళ్ళటానికి గల కారణం ఏంటి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, పౌలు గారు తనతో ఉన్నటువంటి జత పనివాడు శీల గారు ఇద్దరు సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయా ప్రాంతం ప్రకటిస్తూ అనేకులను రక్షణ ప్రజలు వ్యతిరేకతలు, శత్రువులు, దేవుని నమ్మటువంటి ప్రజలు, మతోన్మాదులు వీరినేమి చేయలేని పరిస్థితులు ఏం చేయలేక అలాగే మౌనంగా ఉండిపోతే, ఒక సాతానుడు, ఒక దయ్యము ఒక స్త్రీ ఒళ్ళలోకి వచ్చి వీరి గురించి సాక్ష్యం చెప్తుంది. ఏంటి ఆ సాక్ష్యం అంటే, చదువుదాం. అదే 17వ వచనంలో, 17వ వచనంలో, ఆమె పౌలును మమ్మను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని వీరు మీకు ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఎవరు చెప్పింది? ఒక స్త్రీ కాదు, ఒక పురుషుడు కాదు, ఒక వృద్ధుడు కాదు, ఒక యవనస్తుడు కాదు, ఒక దయ్యం పట్టినటువంటి స్త్రీ కేకలు వేసి చెప్తుంది, ఈ మనుషులు సర్వోన్నతుడైనటువంటి దేవుని దాసులు. ఎవరయ్యా? సర్వోన్నతుడైన దేవుని దాసులు. వీళ్ళు మీకు రక్షణ మార్గం ప్రచురించుటకై మార్గమును ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పింది. పౌలు గారు లాంటి గొప్ప సేవకుని చూసినప్పుడు దయ్యం కూడా స్పష్టంగా మాట్లాడుతుంది. మీరంటే వీళ్ళెవరు అంటే సర్వోన్నతుడైన దేవుని దాసులు. వీళ్ళు ఆషామాషిగా రావలేదు ఇక్కడికి. వీళ్ళు ఏదో వ్యాపారం చేసుకోవడానికి ఇక్కడికి రాలేదు, ఏదో సంపాదిద్దామని చెప్పేసి ఇక్కడికి రాలేదు. ఈ పౌలు శీలలు కలిసి ఎందుకు వచ్చారో తెలుసా? వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని దాసులు. వీళ్ళు మీకు రక్షణ మార్గమును ప్రచురించుటకై ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఏదో బీహార్ నుండి వచ్చారు, రాజస్థాన్ నుండి వచ్చారు, గుజరాత్ నుండి వచ్చారు, ఏదో టీ కాసుకుంటారు, బెడ్షీట్లు అమ్ముకుంటారు, ఏదైనా వ్యాపారం చేస్తారు, వెళ్ళిపోతారులే అని మీరు అనుకుంటున్నారు. వాళ్ళు ఎవరు తెలుసా? సర్వోన్నతుడైన దేవుని దాసులు. ప్రియమైన వారిలో చెప్పదలసింది ఒకే ఒక మాట. కొంతమంది సేవకులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దయ్యం పట్టిన వారిని, వారిలో దయ్యం ఉందో మనకు తెలియదు. వాళ్ళు అడుగుతున్న మొట్టమొదటి మాట ఏంటి తెలుసా? ఏ దయ్యమా, ఎవరిని అని అడుగుతుంటే ఆ తల్లిగారు చెప్పకపోతే కొడుతూ ఉన్నారు. చెప్తేనేమో ఏమనుకుంటారు ఏమన్నట్టుగా, అయ్యా మీరు పాస్టర్ గారు చెప్తుంది. మనం అడిగితే చెప్పటం కాదు, వీరి పని మీద వీళ్ళు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు
ఒక దయ్యము ఒక స్త్రీలోకి వచ్చి ఆమె కేకలు వేస్తుంది, కేకేస్తుంది. వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీళ్ళు. పౌలు గారు చెప్తున్నటువంటి దయ్యము చెప్తున్నటువంటి మాట, దయ్యము చెప్తున్నటువంటి సాక్షి. వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని